హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మీ అందరితోటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ షేర్ చేసుకోవడానికి ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మార్నింగ్ మార్నింగ్ పరుగులు కూడా స్టార్ట్ అయిపోయినట్టే. కొంచెం ఆ పరుగులు తగ్గించుకోవడానికి బిఫోర్ డే ప్రిపరేషన్స్ చాలా యూజ్ అవుతాయి. ముందు రోజే కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ నెక్స్ట్ డేకి ఏం కావాలో అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం పని ఈజీ అయిపోతుంది. నేనైతే రెగ్యులర్గా ఇలాగ ఏం కట్ చేసి పెట్టుకోను. అంటే కొంచెం టైం టేకింగ్ వెజిటేబుల్ కట్ చేయడానికి అనుకున్నవి మటుకు కట్ చేసి పెట్టుకుంటా. లేదంటే పని చేసుకుంటున్నప్పుడే పోపు వేసి అప్పటికప్పుడు అలా కట్ చేసి వేసేస్తూ ఉంటాను అనమాట. అంటే వెజిటేబుల్స్ కూడా ముందు కట్ చేసి పెట్టుకోవడం ప్రతిసారి ప్రిఫరబుల్ కాదు కదా. కొంచెం విటమిన్స్ అవన్నీ తగ్గుతాయి అంటారు కాబట్టి ఇంకా అలా ప్రిఫర్ చేయను అనమాట. ఇంకొంచెం పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటివన్నీ కొంచెం కొంచెం టైం పడతాయి కదా, బెండకాయ అవన్నీ ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఈ రోజు వచ్చేసి పొట్లకాయ కూర అలాగే పప్పు చేద్దాం అనుకున్నాను, దోసకాయ పప్పు. దానికోసం ప్రిపరేషన్స్ అనమాట. ఒకవైపు రైస్ కుక్కర్ లో పెట్టేశాను. అలాగే పప్పు వచ్చేసి పక్కన ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసా. అండ్ కూరకు వచ్చేసి పోపు పెడుతున్నాను అనమాట. పొట్లకాయ పాలు పోసి కూర అనమాట. చాలా సింపుల్ గా అయిపోతుంది కూర. అండ్ పిల్లలకి హెల్దీ కూడా కదా. ఈ కర్రీ కోసం ముందుగా పొట్లకాయ ముక్కలకి పసుపు ఉప్పు రాసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత పిండేసుకుని కర్రీ చేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. సో నాకు ఎలాగో ఆ టైం లేదు కాబట్టి, ఉప్పు రాసి పెట్టుకునే టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గా పోపులోనే ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ వేసేసి కొన్ని పాలు కూడా వేసేసి కొంచెం దగ్గర పడేంత వరకు, మొక్క ఉడికేంత వరకు ఉంచేసాను అనమాట. సాఫ్ట్ గా అయిపోతుంది పొట్లకాయ. కూర పప్పు రెండు ప్రిపేర్ అయ్యే లోపల కొంచెం బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఆ రోజు అవకాడో టోస్ట్ చేస్తున్నాను అనమాట. పిల్లలిద్దరికి చాలా ఇష్టం అవకాడో టోస్ట్. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. అండ్ మోనిష్ అయితే బ్రేక్ఫాస్ట్ కి ఇది తిన్నాడు, కానీ స్కూల్లో బ్రేక్ టైంలో తినడానికి తీసుకెళ్తాడు. అలాగే వైభవ్ కూడా హాస్టల్ నుంచి వచ్చాడు అనమాట. సో వాడికి కొంచెం ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించేద్దాము అని చెప్పేసి అవకాడో టోస్ట్ ఇద్దరికి చేస్తున్నాను అనమాట. కొంచెం కట్ చేసేసి మెత్తగా స్మాష్ చేసేసాను అవకాడోని. అండ్ దాంట్లోకి ఉల్లిపాయలు, టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకుని వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఉప్పు, లాస్ట్ లో ఫైనల్ గా నిమ్మరసం పిండుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం. ఎందుకంటే ఇది ఆక్సిడైజ్ అయిపోతుంది అవకాడో, బ్లాకిష్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆ కలర్ రాకుండా ఉండాలి అంటే, ఫ్రెష్ గా గ్రీన్ కలర్ లో కనిపించాలి అంటే నిమ్మకాయ అయితే కలుపుకోవాలన్నమాట. ఈ స్ప్రెడ్ ని కోకుమోలే అంటారు. చాలా మందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అవకాడో ఇండియాలో కూడా బాగా తింటున్నారు కదా. నేను ఎప్పుడో సింగపూర్ లో ఉన్నప్పుడే దీన్ని టేస్ట్ చేశాను. అప్పటి నుంచి నా ఫేవరెట్ అనమాట. చాలా కమ్మగా క్రీమీగా ఉంటుంది టెక్స్చర్. ఈవెన్ యాజ్ ఇట్ ఈస్ అలా గోకుమోలేలా కూడా తినేయచ్చు అనమాట. ఈవినింగ్ డిన్నర్ కూడా స్కిప్ చేసేసి జస్ట్ ఇది తినేస్తే సరిపోతుంది. అండ్ పిల్లలకైతే అదొక్కటే కడుపు నిండదు కాబట్టి ఇలా బ్రెడ్ లో స్ప్రెడ్ చేసి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారనమాట. ఇంకా పిల్లలకి ఈవినింగ్ చిప్స్ అవి తింటారు కదా, అప్పుడు సైడ్ కింద ఇది ఇవ్వచ్చు అనమాట. జస్ట్ చిప్స్ తోటి ఈ కోకుమెలిక్ కాంబినేషన్ లో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటది. సో నేనైతే ఈ స్ప్రెడ్ రాసేసాక దీనిపైన చీజ్ కూడా వేస్తున్నాను. ఒక్కొక్క హాఫ్ చీజ్ ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ కి వేస్తున్నాను అనమాట. సో ఇలా 3 సెట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. బటర్ వేసుకుని ప్యాన్ మీద 2 సైడ్స్ టోస్ట్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. ఇక్కడ బ్రెడ్ టోస్ట్ అయ్యే లోపల పప్పు కూడా ఉడికిపోయింది. జస్ట్ పోపు పెట్టేసుకుని ఒకసారి మగ్గించుకోవడమే అనమాట. ఇలా మొత్తం అన్ని పనులు ఆల్టర్నేటివ్ గా జరిగిపోతూ ఉంటాయి. మార్నింగ్ 6:15 కి స్టార్ట్ చేస్తే నేను కుకింగ్ 7:15 కల్లా మొత్తం బాక్సులు ప్యాక్ చేయడంతో సహా అన్ని అయిపోవాల్సిందే. ఒక పొయ్యి మీద పప్పు అయిపోయింది, ఇంకొక పొయ్యి మీద కూర, అండ్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ టోస్ట్లు కూడా రెడీ అయిపోయింది. ఇలా హాఫ్ కింద కట్ చేసుకుంటే వాళ్ళకి తినడానికి బైట్ సైజ్ లో చాలా బాగుంటుంది. సో ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. కూర చూసారా డ్రైగా వచ్చింది. మనం పాలు వేసుకుని చేసుకున్నా సరే ఆ గ్రేవీలా లేదు. బాక్స్ లోకి ఇలా డ్రైగా ఉంటే పిల్లలు తినడానికి కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పేసి కొంచెం తక్కువ పాలు వేస్ట్ చేశాను, అందుకే డ్రైగా వచ్చింది. ఇంకా అన్నం కూడా పొడి పొడిలాడితే బాక్స్ లో తినడానికి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట. ఇంకా ప్రీవియస్ షార్ట్స్ లో నేను లంచ్ బాక్స్ గురించి కూడా అన్బాక్సింగ్ చేస్తూ ఒక షార్ట్ వీడియో పెట్టాను. అప్పుడు చాలా మంది నన్ను లింక్స్ అడిగారు అనమాట. ఆ షార్ట్స్ వీడియోకి నేను లింక్స్ పోస్ట్
పోస్ట్ చేయడం కుదరదండి. అందుకనే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఎప్పుడైనా నేను షార్ట్స్ పోస్ట్ చేసినప్పుడు నచ్చినాయి అని అనిపిస్తే అమెజాన్ లోకి వెళ్ళి మనం కెమెరాలో మనం తీసుకున్న ఫోటోని అక్కడ అప్లోడ్ చేస్తే కనుక దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. అలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఫుల్ వీడియో కాబట్టి లింక్స్ ఇవ్వడానికి వీలు ఉంటుంది కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. బాక్స్ అయితే మీరు ఇప్పుడు చూసారు కదా, కన్వీనియంట్ గా 2 కర్రీస్ అండ్ రైసెస్ కూడా సపరేట్ గా పెట్టడానికి బాగుంది అనమాట. అండ్ స్పూన్ కూడా కింద అలా పెట్టేసుకోవచ్చు. అంతకు ముందు లంచ్ బాక్సెస్ లో ఇలా సపరేట్ గా కర్రీస్ పెట్టడానికి వీలుగా ఉండేది కాదనమాట. సో ఈ బాక్స్ లో అది నాకు కన్వీనియంట్ గా అనిపించింది. అండ్ లీక్ ప్రూఫ్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎంతలా కదిపినా పప్పు అది కూడా ఎక్కడ స్ప్రెడ్ అవ్వట్లేదు అనమాట. చాలా కన్వీనియంట్ గా ఉంది. అండ్ ఇంకొక బాక్స్ లో నేను శాండ్విచెస్ కూడా ప్యాక్ చేసేసాను. మీకు ఇక్కడ క్లియర్ గా చూపిద్దామని చెప్పేసి బెండ్ చేసి చూపిస్తున్నా అనమాట. మోనిష్ లంచ్ బ్యాగ్ అండ్ స్కూల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. చూడడానికి క్యాప్సూల్ లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక అంబ్రెల్లా అనమాట. రైనీ సీజన్ కాబట్టి పిల్లలు కంపల్సరీగా ఒక అంబ్రెల్లా అయితే క్యారీ చేయాలి, రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ. ఆ టైంలో రెయిన్ కోట్ వేసుకోవడం ఒక్కొక్కసారి కన్వీనియంట్ గా ఉండవచ్చు, అంబ్రెల్లా అయితే హ్యాండీగా ఉంటుంది అని చెప్పేసి అమెజాన్ లో ఈ క్యూట్ అండ్ కాంపాక్ట్ అంబ్రెల్లా ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ చేస్తే పెద్దగానే ఉంటుంది, పిల్లల వరకు అయితే చక్కగా సరిపోతుంది అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా స్టడీగా బాగుంది అనమాట. సో దీని లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. ముఖ్యంగా పిల్లలకి అంబ్రెల్లా ఇచ్చేటప్పుడు అది ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి కదా. సో అదైతే అది బాగానే ఉంది అనమాట, కంఫర్టబుల్ గానే ఉంది. సో మోనిష్ అయితే బయలుదేరిపోయాడు. నెక్స్ట్ విత్ ఇన్ 5 minutes లోనే వైభవ్ కూడా స్టార్ట్ అయ్యి హాస్టల్ కి వెళ్లే టైం అయితే అయిపోయింది అనమాట. సో బక్రీద్ అండ్ సండే వచ్చింది కాబట్టి 2 days హాలిడే వచ్చింది అని చెప్పేసి ఇంటికి వచ్చాడు. వెళ్తూ వెళ్తూ కొంచెం బట్టలు అలాగే స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్తాడు అనమాట, ఆ వీక్ సరిపడా. అండ్ ఎవ్రీ వీకెండ్ మళ్ళీ సండే సండే వాడు రాకపోతే మేము వెళ్ళి చూస్తాము, అలా జరుగుతూ ఉంటుంది. సో వాడు కూడా వెళ్ళిపోయాడు. మార్నింగ్ 6 నుంచి 7:30 దాకా పిల్లల కోసం పరిగెడితే 7:30 నుంచి 10:30 దాకా నా కోసం పరిగెత్తడం సరిపోతుంది. అదేనండి, వాకింగ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాకింగ్ కి ఒక 1/2 hour వెళ్ళి వాకింగ్ అంతా అయిపోయాక రిటర్న్ వస్తూ ఇలా ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకుంటా అనమాట. పార్క్ లో కొంచెం రైనీ సీజన్ కాబట్టి ఫ్రెష్ గా ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తున్నాయి. సమ్మర్ అన్న రోజులు అసలు చెట్లకి పువ్వులే లేక మొక్కలు ఎండిపోయినట్టు అయిపోయి అసలు ఫ్రెష్నెస్ లేదు. మళ్ళీ పువ్వులు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొంచెం ఇంట్లో డెకరేటివ్ గా పెడతాము అని చెప్పేసి ఇలా ఆల్టర్నేటివ్ డేస్ లో వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా పువ్వులు కోసుకుని తెచ్చుకుంటా అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే స్మెల్ చాలా బాగుంటాయి. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా కంపల్సరీ తెచ్చుకుంటాను. అన్ని వైట్ కలర్ ఫ్లవర్స్ లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయో ఇవన్నీ తీసుకొచ్చుకుని ఇంట్లో అలా డెకరేటివ్ గా పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం అనమాట. సో తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయాక జుంబా క్లాస్ కూడా వెళ్తున్నాను ఈ మధ్యన. సో అది కూడా అయిపోయాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తర్వాత పూజ అదంతా కూడా చేసుకోవాలి. ఇంకా ఆ రోజు నిర్జల ఏకాదశి అంట. మనకి సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో చాలా ఇంపార్టెంట్ ఏకాదశి అని చెప్పేసి ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పి ఈ మధ్యన అందరూ చెప్తున్నారు. నేనైతే ఫాస్టింగ్ ఉండలేను కానీ మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుందాం అని అనుకున్నాను అనమాట. బిఫోర్ డేనే ఇలాగా శుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేసుకుని బొట్లై పెట్టేసుకుని దేవుడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకుని విగ్రహాలు అవన్నీ కూడా నీట్ గా సర్దేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ డే పూజ ప్రశాంతంగా ఇంత హడావుడిలో చేసుకోవాలి అనుకుంటే ఆ రోజు ఇవన్నీ అవ్వవు కాబట్టి ముందు రోజు నుంచే క్లీనింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే చేసేసుకుంటా అన్నమాట. సో ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా పూజ చేసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఇలా స్పెషల్ డేస్ లో పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన చెట్టుకి పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ పువ్వులతో పూజ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటది అనమాట ఆ ఫీల్. అండ్ ముఖ్యంగా మందార పువ్వులు ఆ ఈ ఫోటో ఫ్రేమ్స్ కి అలా మందార పువ్వులు పెడుతుంటే చూడడానికి ఎంత బాగుంటుందో. నాకు గులాబీ పువ్వుల కన్నా మందార పువ్వులు ఈ దేవుడి దగ్గర పెట్టినప్పుడు చాలా హ్యాపీగా చాలా ఇంకా నిండుగా అనిపిస్తుంది అనమాట. ఎన్ని రంగుల పువ్వులు ఉంటే అన్ని, ఎన్ని పువ్వులు ఉంటే అన్ని, ప్రతి పువ్వుని ఒక ప్యాటర్న్ లో దేవుడి దగ్గర అలంకరణగా పెట్టాలి అన్నది నా ఇంట్రెస్ట్ అనమాట.
ప్రతిసారి నా దగ్గర ఉన్న పువ్వుల్ని ఒక ప్యాటర్న్ లో దేవుడికి అలంకరించుకొని అలా చూడడం అంటే నాకు ఇష్టం. సో పూజ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తినే టైంకి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి ఎక్కడ కూర్చోకుండా కంటిన్యూస్ గా ఏదో ఒక పని చేస్తూ ఉంటే 10:30కి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. 11 o'clockకి అర్బన్ కంపెనీది ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను అనమాట. అదేంటంటే డ్రిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నా. మేకలు కొన్ని కొట్టాలి ఇంట్లో, దానికోసం బుక్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా అలా కార్పెంటర్స్ దొరికితే డ్రిల్ చేపిద్దాము అని చెప్పేసి. కానీ మనం ఎవరిని పిలిచినా వాళ్ళు కరెక్ట్ డ్రిల్లింగ్ మిషన్ పిన్స్ తెచ్చుకోవాలి కదా. అప్పటికప్పుడు చెప్పినా వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ మిషన్స్ అవి కరెక్ట్ గా లేదనుకోండి, వాళ్ళు కూడా చేయరు. అండ్ మనకు మనం చేసేసుకునే అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే గోడలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మా పనులు ఇంటీరియర్ వర్క్స్ అవి చేసినప్పుడు ఈ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా చాలా వరకు విరిగిపోయేవి అనమాట. గోడలు ఇటుక అంత స్ట్రాంగ్ గా ఉండేది. సో అందుకే అలాంటి ప్రయోగాలు అయితే నేను ఎప్పుడూ చేయను అనమాట, ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకుంటాను. సో ప్రత్యేకించి అర్బన్ కంపెనీ వాళ్ళని ఈ డ్రిల్లింగ్ కోసం బుక్ చేసుకున్నాను అనమాట. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అందుకే ఈ వీడియోలో నేను ఇది కూడా మెన్షన్ చేద్దాము. ఈ ఒక ఫెసిలిటీ ఉంది, యూస్ చేసుకోవచ్చు అని కూడా తెలిస్తే మీ పని కూడా ఈజీ అవుతుంది కదా. సో ఇంతకు మీరు చూసింది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ కోసం క్లాంప్ డ్రిల్ చేయించి పెట్టించాను. చాలా మంత్స్ అయ్యింది నేను వాక్యూమ్ క్లీనర్ పర్చేస్ చేసి, కానీ ఇప్పటిదాకా అయితే డ్రిల్ చేయించలేదు. సో సరిగ్గా డ్రిల్ చేసే వాళ్ళు దొరక్క నేను చేయించలేదు అనమాట. ఫైనల్లీ దాని పని అయితే అయిపోయింది. నెక్స్ట్ బాత్రూమ్ లో కూడా ఒక చిన్న హ్యాంగర్ పెట్టిద్దామని అనుకున్నాను. అర్బన్ కంపెనీలో మనం హ్యాండీమ్యాన్ సర్వీసెస్ అని క్లిక్ చేస్తే దాంట్లో డ్రిల్లింగ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. జస్ట్ ఇలాగ ఏదైనా మనం హోమ్ డెకార్ గానీ ఏదైనా హ్యాంగ్ చేయాలి అనుకుంటే ప్రతి చోటన డ్రిల్ చేసిన ప్రతి చోటన మనకి 29 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈచ్ ప్లేస్ కి. సో నేను ఇలా 3 ప్లేసెస్ కి డ్రిల్ చేయించుకున్నాను. సో దానికి విత్ ట్యాక్సెస్ నాకు ఒక 99 రూపీస్ ఎంతో అయ్యింది. అలాగే దానికి తోడు వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు ఛార్జెస్ ఒక 99 రూపీస్ వేస్తారు. అప్రాక్సిమేట్ గా ఈ రెండింటికి కలిపి నాకు 200 రూపీస్ పడింది అనమాట. 3 ప్లేసెస్ కి డ్రిల్ చేయించుకున్నాను. సో ఇంతక 2 ప్లేసెస్ చూసారు కదా. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఈ కట్ అండ్ రాడ్ కొంచెం డబుల్ హ్యాంగర్ వచ్చేసి చాలా వీక్ గా ఉందన్నమాట. బరువుకి పడిపోతుంది, వచ్చేస్తుంది, డ్రిల్ చేసిన సరిగ్గా ఉండట్లేదు. సో దాన్ని మళ్ళీ ఒక పెద్ద మేక వేసి మళ్ళీ డ్రిల్ చేసి పెట్టాడు అనమాట. సో ఇలా 3 ప్లేసెస్ కూడా డ్రిల్ చేయించుకున్నాను. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ ఏదైనా ఉండిపోతే హైదరాబాద్ నియర్ బై మీకు ఈ అర్బన్ కంపెనీ సర్వీస్ ఉంటే కనుక తప్పకుండా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది వాళ్ళ సర్వీస్. ఆ డ్రిల్లింగ్ సెక్షన్ అంతా అయిపోయాక మీకోసం అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి మీషో నుంచి ఆర్డర్ చేసిన ఈ 2 ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చాను. ఒకటైతే చిన్న బాక్స్ లా కనిపిస్తుంది, ఇంకొకటి ఇంత పెద్దదిగా కనిపిస్తుంది. ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, అదేంటో మీకు అన్ప్యాకింగ్ చేసి చూపిస్తాను. కొంతసేపు అయితే వెయిట్ చేయండి. ఫస్ట్ చిన్నది ఓపెన్ చేద్దాము అని అనుకున్నాను. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే మీరు ఇలాంటి ఒక ప్రోడక్ట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతారు. సో నేను కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకి ఇంటి క్లీనింగ్ కోసం కానీ హౌస్ మెయింటెనెన్స్ కోసం కానీ ఏదైనా యూజ్ అవుతుంది అంటే మీకు చూపించాలి అని ఒక తాపత్రయం అనమాట. సో అందుకే ఇవన్నీ చిన్న ప్రొడక్ట్స్ అయినా మీకు చూపిస్తున్నాను. ఇవి సెట్ ఆఫ్ 3 బ్రషెస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇలాంటి బ్రషెస్ ఏం కాదండి, చాలా స్పెషల్ బ్రషెస్ ఇవి. సో మనకి కార్నర్స్ లో వాటిల్లో దుమ్ము ఉండిపోతుంది, అవి క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రషెస్ అయితే యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఈ బ్రష్ కి ఇంకొక స్పెషాలిటీ ఉంది, దీనికి ఒక డస్ట్ ప్యాన్ కూడా అటాచ్డ్ వచ్చేస్తుంది అనమాట. బ్రష్ ఎంత క్యూట్ గా ఉందో దాని డస్ట్ ప్యాన్ కూడా అంతే క్యూట్ గా ఉంది. మనం మట్టి ఈ డస్ట్ ప్యాన్ లో కలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట, బ్రష్ తో క్లీన్ చేసుకుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది నేను ఈ వీడియోలోనే ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఈ సెట్ ఆఫ్ 3 పీసెస్ వచ్చేసి మనకి అరౌండ్ 120 రూపీస్ నుంచి 130 రూపీస్ మధ్యలోనే పడుతుంది. చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట. కోడ్ స్క్రీన్ పైన ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి అన్నది కూడా రివీల్ చేసేస్తాను ఇప్పుడు. చూడ్డానికి ప్రొడక్ట్ అయితే చాలా భారీగా ఉంది కదా, కానీ ఇది అయితే చాలా సింపుల్ ప్రోడక్ట్ అండ్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అన్నమాట. సో ఇవి వచ్చేసి డోర్ కోసం యూస్ చేసే డోర్ గార్డ్స్ అన్నమాట. మనకి నార్మల్ గా బెడ్రూమ్స్ లో వాటిలో డోర్స్ ఉంటాయి కదా, కింద కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది. మనం ఏసీ అవి వేసుకున్నప్పుడు కూలింగ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా వెళ్లకుండా యూస్ చేసే గార్డ్స్ అన్నమాట. ఇలాంటి ప్రోడక్ట్ కూడా నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను.
ప్యాక్ ఆఫ్ 6 అన్నమాట ఇవి. ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసి అరౌండ్ ప్రైస్ వచ్చేసి 120 to 130 రూపీసే అన్నమాట. చాలా చాలా రీజనబుల్ ప్రైస్. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 39 ఇంచెస్ అన్నమాట లెంత్. అంటే ఆల్మోస్ట్ 3 ఫీట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఫిక్స్ చేసి చూద్దాము ఎలా ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి. నేను ఇక్కడ డోర్ కి పెడుతున్నా అనమాట. చాలా ఈజీగా మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. బాగుంది. అటు ఇటు థర్మకోల్ ఫోమ్ లాంటిది వచ్చింది, మధ్యలో పల్చగా ఒక లేయర్ లాగా వచ్చింది అనమాట. సో ఎక్స్ట్రా వచ్చింది డోర్ కి, అదైతే నేను సీజర్ తో కట్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ గా ఈజీగా ఫిట్ అయిపోయింది. ఇంకా మనకి ఏసీ వేసినప్పుడు కూలింగ్ పోతుంది, బయటకు వెళ్ళిపోతుంది అన్న బాధ ఉండదు అనమాట. అండ్ నాకైతే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డోర్ కలర్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. నేను ఇది ఒక ప్రోడక్ట్ పెట్టాను అని నేను చెప్తే గానీ ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు అనమాట. ఈ 6 ప్యాక్ లో నేను ఓన్లీ 2 యూస్ చేశాను, మిగతా 4 కూడా లోపల దాచేసాను. ఎప్పుడైనా ఇవి బాగా మట్టి పట్టేసినట్టు అనిపిస్తే మార్చి ఇంకొకటి పెట్టుకోవచ్చు కదా. సో ఇవి వచ్చేసి మనకు కావాలంటే సెట్ ఆఫ్ 5 పీసెస్ కింద, సెట్ ఆఫ్ 4 పీసెస్ కింద కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నేను మీషో కోడ్ కింద ఇస్తాను, దీనికి కూడా చెక్ చేయండి. సో ఈ రూమ్ కూడా ఎంత బాగా సెట్ అయిపోయిందో చూడండి. మనకి ఇలాంటి ఒక పీస్ ఉన్నట్టు మనకి ఎక్కడా తెలియట్లేదు. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ లో అన్బాక్సింగ్ చేసిన బ్రషెస్ ఉన్నాయి కదా, అవి టెస్ట్ చేద్దాము. మనకి నార్మల్ గా ఫ్రెంచ్ డోర్స్ లో కానీ, విండోస్ లో కానీ ఈ ట్రాక్స్ ఉంటాయి కదా, ఆ ట్రాక్స్ లో మనకి ఎలాంటి బ్రష్, చిన్న చిన్న బ్రష్లే వెళ్తూ ఉంటాయి కదా. సో అలాంటి చోటన మనం ఈ బ్రష్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ నేను వాక్యూమ్ క్లీనర్ తో వాక్యూమ్ చేయడానికి కూడా ఈ బాగా కార్నర్స్ అయితే వెళ్ళవు. సో అక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. సో నేను ఈ బ్రష్ యూస్ చేసి డస్ట్ ని ఈ డస్ట్ ప్యాన్ లోకి కలెక్ట్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా కలెక్ట్ అయిపోతుంది. కాకపోతే చిన్న బ్రష్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట, ఓపిక్గా చేయాలి. నేను బయట కూర్చొని చేస్తున్నాను కాబట్టి చెమటలు పట్టేస్తున్నాయి ఒక పక్క నుంచి. ఓపిక్గా చేస్తే మటుకు మొత్తం మైన్యూట్ డస్ట్ కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. నేను ఈ ట్రాక్ క్లీన్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి కొంచెం టైం పట్టింది. అదే రెగ్యులర్ బేసిస్ లో మనం క్లీన్ చేస్తూ ఉంటే ఈజీగానే ఆ బ్రష్ తోటి ఈ ట్రాక్స్ అన్ని కూడా క్లీన్ చేసేయచ్చు. అండ్ క్లీన్ అయిపోయాక కొంచెం ఏదైనా డస్ట్ ఉన్నా సరే క్లాత్ తోటి ఒకసారి వైప్ చేసేస్తే ఇంకా మొత్తం ట్రాక్ అంతా నీట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇలాగా వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ట్రాక్స్ వస్తాయి కదా, ఆ ట్రాక్స్ లో కూడా మనకి డస్ట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. అలాంటి చోట్ల కూడా ఈ బ్రష్ యూస్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి ల్యాప్టాప్స్ కి వాటికి కీబోర్డ్స్ ఉంటాయి, దానికి కూడా డస్ట్ ఉంటుంది కాబట్టి ఆ మైన్యూట్ ప్లేసెస్ లో కూడా మనం ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ యూజెస్ అయితే ఉన్నాయి. నేను యూజువల్ గా ఈ వార్డ్రోబ్స్ కి అయితే వాక్యూమే చేసేస్తాను, ఈజీగా వాక్యూమ్ క్లీనర్ తోటి వెళ్ళిపోతాయి. జస్ట్ మీకు ఒక డెమో కింద ఉంటుంది ఈ బ్రషెస్ తోటి ఇంకేమేమి క్లీన్ చేయొచ్చు అని ఐడియా కోసం చూపించాను అంతే. అండ్ ఇక్కడతోటి నేను బ్లాగ్ ని అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మార్నింగ్ అంతా చాలా బిజీగా అయిపోయింది కాబట్టి ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకుని లీజర్ గా పని చేసుకున్నాను అనమాట. సో మీ అందరికి ఈ బ్లాగ్ యూస్ఫుల్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనిపించింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ఎండ్. See you all in the next video. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే don't forget to like, share and subscribe to our channel with me, Godavarama.